హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నగేష్ కుమార్. ఐఎమ్ ద లెక్చరర్. నేను ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఆ టాపిక్ పేరేంటంటే ధనవంతులు అవ్వడం ఎలా? తొందరగా ధనవంతులై తొందరగా రిటైర్మెంట్ అవ్వడానికి ఎలా చేయాలి? ఏం చేయాలని మీ ముందుకు చెప్పడానికి వచ్చానండి. మనకందరికీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటదండి. అందరూ ధనవంతుల్లా బతకాలి అని. అసలు ధనవంతుల్లా బతకాలి అంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. మనకందరికీ కోరిక ఉంటుందండి. కారు కొనాలి, బిల్డింగ్ కొనాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, లగ్జరియస్‌గా ఉండాలని మనకందరికి ఉంటదండి. సో, ఇలాంటి లగ్జరీ లైఫ్ అనుభవించాలి. మనం జీవితాంతం ధనవంతులుగా ఉండాలంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఆ బుక్‌ని నేను మీకు పరిచయం చేస్తున్నానండి. ఆ బుక్ పేరే 'రిచ్ డాడ్ రిటైర్ యంగ్ రిచ్ రిటైర్ రిచ్' అనే పుస్తకమండి. ఇది రాబర్ట్ కియోసాకి గారు రాసారండి. ఈ బుక్ నేను రూ. 450 కొన్నానండి. మనమందరము డైలీ లైఫ్‌లో డైలీ వందలు, వేలు ఖర్చు చేస్తుంటామండి అనవసర వాటి కోసం. కానీ ఒక మంచి పుస్తకము కేవలం రూ. 150-300 వరకు ఉంటుందండి. ఈ బుక్‌లో రాబర్ట్ కియోసకి గారు మనకి చాలా, చాలా, చాలా మంచి విషయాలు చెప్పారండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనము డబ్బును సంపాదించాలి. డబ్బును ఎలా సంపాదించాలో కూడా ఇక్కడ నేర్పుతారండి. ముందుగానే ఎలా రిటైర్ అవ్వాలి? డబ్బును ఎలా సంపాదించాలి? అసెట్స్ అంటే ఏంటి? లయబిలిటీస్ అంటే ఏంటి? ఈ బుక్‌లో రాబర్ట్ కియోసాకి గారు మనకి బాగా చక్కగా వివరించారండి. నేను ఇందులో ఉన్న బుక్‌లో ఉన్న ప్రతి పాయింట్ లైన్ టు లైన్ చదివానండి. ఈ బుక్ నాకు చాలా, 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 చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి. నేను ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చదువుకున్నానండి. మీకు కూడా మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ బుక్‌ని ఒకసారి ట్రై చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోండి. ధనవంతులుగా ఉండండి. ఈ బుక్ గురించి లాంగ్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను లాంగ్ వీడియో చేస్తాను. ఈ బుక్‌లో ఉన్న పాయింట్స్‌ని కవర్ చేసుకుంటూ మళ్ళీ మీకు చెప్తానండి. థాంక్ యూ వెరీ మచ్.